ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ స్థలము చూచుటకు ఎలా ఉన్నది? కంటికి ఇంపుగా చాలా సుందరంగా ఉంది కదా. పచ్చదనముతో ఈ గడ్డి, ఎత్తైన వృక్షాలు, చాలా సమృద్ధి అయిన ఒక ప్రాంతము. ఆస్ట్రేలియాలో అడెలైడ్ అనేటటువంటి ఒక సిటీ, అందులో ఒక ప్రాంతమే ఇది. ఈ సిటీని ఎంతో సౌందర్యంగా ఉంచి పరామర్శిస్తున్నారు. కంటికి ఎంతో ఇంపుగా చల్లదనముతో వృక్షాలు, చెట్లు, గడ్డి పెంచియున్నారు. అందువలన చూచుటకు, నడుచుటకు చాలా ఇంపుగా ఉన్నది. సరే, ఈరోజు దేవుడు నాకేమి చెబుతున్నారు అని అడుగుచున్నారా? న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12వ వచనంలో ప్రభు చెబుతున్నారు, బలాఢ్యుడా యెహోవా నీకు తోడయున్నాడని చెబుతున్నారు. పరాక్రమశాలి ప్రభువు నీకు తోడయున్నాడు. ఇక్కడ గిద్యోను అనే ఒక యవ్వనస్తుడు, ఇతడు భయపడుచు, అదేమంటే మిద్యానీయులనే శత్రువులు ఈ దేశమునకు విరోధముగా అప్పుడప్పుడు వచ్చి యుద్ధము చేసి ఇక్కడున్న మంచి పొక్కిషములన్నింటినీ దోచుకుని వెళ్ళిపోతారు. వీరు పంట భూములను విత్తి బాగా తయారు చేసి కోతకాలము వచ్చినప్పుడు శత్రువులు వస్తారు. వీరిని కొట్టి తరిమి పంటనంతటినీ దోచుకొని వెళ్ళిపోతారు. కనుక వీరు పండించిన పంట చేతికొచ్చినప్పుడు ఒక భయము, మిద్యానీయులైన శత్రువులు వచ్చి మన యొక్క పంటనంతటినీ కోసుకుని వెళ్ళిపోతారు అని భయపడి ఈ గిద్యోను తొందరగా ఆ పంటను కోసి ధాన్యమును దుల్లగొట్టుచున్నాడు. ఒక భయము, శత్రు వస్తాడేమోనని భయపడి చేయుచున్నాడు. అప్పుడు ప్రభుదూత ఒకడు వచ్చి అతనితో మాట్లాడుచున్నాడు, బలాఢ్యుడా ప్రభువు నీకు తోడయున్నాడు, పరాక్రమశాలిన ఎవరు అని. నేను భయపడుచున్నాను, శత్రువులు వచ్చెదరు, మన పంటను దోచుకొనెదరని నేను భయపడుచున్నాను. నీవు భయపడుచు ఉండవచ్చు, అయితే పరాక్రమశాలివి. ఎందుకు భయపడుచున్నావు? ఒక పరాక్రమశాలిగా ఉన్న నీవు ఇలా భయపడవచ్చా? నేను బలాఢ్యుడనా? ఎక్కడ భయంతో దాక్కోవడానికే కదా నేను ఉన్నాను, భయపడుచు ఉన్నాను అని అంటే నీవు బలాఢ్యుడవే. ఎవరు చెప్పారు? ప్రభు చెప్పారు. ఎందుకంటే ప్రభు నీకు తోడుగా ఉన్నారు. ప్రభు తోడై ఉంటే పరాక్రమశాలివే కదా. ప్రభు భయంకరమైన పరాక్రమశాలిగా నీతో ఉన్నాడని వేదములో చూచుచున్నాము. ప్రభు భయంకరమైన పరాక్రమశాలి. ఆయనను జయించుటకు ఎవరికైనా సాధ్యమా? ఇప్పుడు మీరు భయపడుచు ఉన్నారు. ఎగ్జామ్ గురించి భయము, ఇంటర్వ్యూ గూర్చిన భయము, భవిష్యత్ కాలమును గూర్చిన భయము, తర్వాత ఏం జరుగుతుందో అన్న పరిస్థితిని గూర్చి భయము, శత్రువులను గూర్చిన భయము, లోన భయము. అయితే ప్రభు చెబుతున్నారు, నీవు పరాక్రమశాలివే నా కుమారుడా, నీవు పరాక్రమశాలివే. ఏంటి దేవా చెబుతున్నారు? నేను భయపడుతూ జీవిస్తున్నాను. భయము అది నీ బలహీనత. ఎందుకు భయపడుచున్నావు? అది నీ అవిశ్వాసము. నీవు బలాఢ్యుడవు, ప్రభువు నీకు తోడుగా ఉన్నాడని విశ్వసించు. నీవు విశ్వసించితేనే భయము పోతుంది. నీవు పరాక్రమశాలివి. ఇప్పుడు నేను బలాఢ్యుడు అని ఎలా చెప్పగలను అని అంటే, నేను బలహీనుడను, కొరత కలవాడిని, భయపడువాడిని అని చెబితే ప్రభు తోడయ్యున్నందున పరాక్రమశాలి. అంతే. నన్ను బలపరచుచున్న క్రీస్తు నాకు తోడై ఉన్నందున అన్నిటినీ చేయుటకు నాకు బలము గలదని పౌలు చెబుతున్నారు కదా. నేను బలహీనున్నే, నేను ఏమి చెయ్యలేని వాడను. అయితే నన్ను బలపరచుచున్న క్రీస్తు నాకు తోడుగా ఉన్నారు, అందువలన అన్నిటినీ నేను చెయ్యగలను. నేను బలహీనుడనే, భయపడు స్వభావము గలవాడిని, అయితే బలాఢ్యుడను, ఎందుకంటే ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. నేను పరాక్రమశాలి అని మీరు చెప్పాలని ప్రభువు ఇష్టపడుచున్నారు. అందువలన దేవుడు చెబుతున్నారు, నా కుమారుడా నీవు పరాక్రమశాలివి, నా కుమార్తె నీవు పరాక్రమశాలిగా ఉన్నావు. నీవు దాన్ని విశ్వసించు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను. కనుక మీరు ఏం చెప్పాలి? విశ్వాసముతో కూడా ప్రభువే నాకు చెప్పినారు, నేను పరాక్రమశాలిని. సాతానుని కంటే బలము నా దగ్గర ఉన్నది. నా శత్రువుల కంటే పరాక్రమశాలిగా నేను ఉన్నాను. సాతాను నన్ను జయించలేడు, పరిస్థితులు నన్ను జయించలేవు, దుష్ట మనుషులు నన్ను జయించలేరు. ఎందుకంటే ప్రభువు నాకు తోడుగా ఉన్నారు. నేను పరాక్రమశాలిని. శత్రు ప్రవాహము వలె లేచి వచ్చినను నేను భయపడను. నాకు విరోధముగా ఎన్ని నక్కజిత్తులు పన్నినను నేను భయపడను. ఎందుకంటే ప్రభువు నాకు తోడుగా ఉన్నారు అని చెప్పి చూడండి. ఇప్పుడే ఒక నూతన బలము మీకు వచ్చును. మీరు ధైర్యంగా లేచి నిలబడెదరు. శత్రువులు చెల్లాచెదరుగా కొట్టబడి కనబడకుండా పోతారు.
ఈ గిద్యోను ఉంచి ప్రభు శత్రువులను చెదరగొట్టి జయమును ఇచ్చారు. మీకును జయమునిచ్చును. మీరు చెప్పండి, దేవా, నేను బలహీనుడను, బలహీనురాలను, భయపడే వాడిని. అయితే మీ మాటను నేను విశ్వసించుచున్నాను. నేను పరాక్రమశాలిని. మీరు నాతో కూడా ఉన్నారు. పరాక్రమమైన కార్యములను చేయు ప్రభువు నాతో కూడా ఉన్నారు. నేను పరాక్రమశాలిని. నేను జయించెదను. నేను విజయము నొందెదను. పరాక్రమమైన కార్యములను నా ద్వారా మీరు చేయుదురు. యేసు నామములో ఆమెన్, ఆమెన్.